హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. తమ్నైల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇదొక బ్యూటీ సోప్ గురించి. మదర్ నా కోసం స్పెషల్గా ఒక సోప్ తయారు చేశారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ కిడ్స్ అండి. నేను క్లియర్గా చెప్తున్నాను, కిడ్స్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కిడ్స్ అబౌట్ 2 years నుంచి మీరు ఈ సోప్ని యూస్ చేసుకోవచ్చు. వాళ్ళ స్కిన్కి చాలా 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 మంచిది. సో బిఫోర్ టెలింగ్ అబౌట్ ద సోప్, అసలు సోప్ ఎలా తయారు చేశారు అనే విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మేము పెళ్ళైన కొత్తలోని ఢిల్లీలో ఉండేవాళ్ళము. సో అక్కడ నాకు 2-3 పింపుల్స్ వచ్చాయన్నమాట. సో పింపుల్స్ వచ్చిన తర్వాత నేను కిందింట్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళు నార్త్ ఇండియన్స్. సో నన్ను అడిగారు, ఈ పింపుల్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అంటే ఏమో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చి ఉంటాయి అని చెప్పాను అనమాట. సో ఆ ఆంటీ నాకు వెంటనే ఏమడిగారంటే, మీరు వేప నీరు తాగరా అని నన్ను అడిగారు అనమాట. అంటే వాళ్ళకంటే 10 years లోపల పిల్లలకి డెఫినెట్గా 6 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ వేప నీళ్ళు మరిగించి కానీ లేకపోతే దాన్ని జ్యూస్ చేసి కానీ ఇస్తారంట డెఫినెట్గా. సో కొంచెం అయినా వాళ్ళు ఒక 2-3 spoons అయినా తాగిస్తూనే వస్తారంట, చిన్నప్పటి నుంచి ఇంచుమించు వాళ్ళకి 20 years వచ్చినంత వరకు. సో దానివల్ల వాళ్ళ స్కిన్ అనేది ఎప్పుడూ మచ్చలు మరకలు అవి రాకుండా, అంటే ఈ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ జనరల్గా మనం చూస్తూ ఉంటాం, మన సౌత్ ఇండియన్స్కే ఇన్ని కలర్స్ ఉంటాయన్నమాట ఫేస్లోని. డార్క్ అని, బ్రౌన్ అని, వైట్ అని, ఫెయిర్ అని, ఏవేవో కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ నార్త్ ఇండియన్స్లో చాలా తక్కువ మందికే ఈ ఫేడెడ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకు అంటే నాకు కొంచెం క్లూ తెలిసింది. సో అందరూ తాగకపోవచ్చు, బట్ వాళ్ళ వైపు అంటే వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు, సో వాళ్ళు తాగుతారంట, వేప నీళ్ళు తాగుతారంట. సో వేప నీళ్ళు తాగడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది బాగా క్లియర్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డార్కా ఫెయిరా అనే విషయం గురించి నేను మాట్లాడట్లేదండి. స్కిన్ అనేది ఎప్పుడు నీట్ అండ్ క్లియర్గా మచ్చలవి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మన ఫేస్ అనేది గ్లో అయిపోతూ ఉంటుంది. నేను కలర్ గురించి ఎప్పుడూ మాట్లాడను, నాకు ఇష్టం ఉండదు కూడా. మనం ఏ కలర్లో ఉన్నా కూడా మనం ఎలా మన అపియరెన్స్ అనేది బయట వాళ్ళకి చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. బట్ మనమైతే వేప నీళ్ళు తాగడం చాలా కష్టం కదండి. సో అందుకు మా మమ్మీ ఏమో ఒక సొల్యూషన్ కనుక్కున్నారనమాట, దీనికి ఒక సోప్ తయారు చేద్దాము వేపతోని అని. సో దీనికి కావాల్సిన ఏంటి అనేది, అసలు సోప్ ఎలా తయారు చేస్తారు అనే దాన్ని మనం వీడియోలో చూద్దాం. బట్ బెనిఫిట్స్ ఏంటి అనేది మాత్రం మీకు అందరికీ బాగా తెలుసు. వేప వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అండ్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కదా. సో స్కిన్లోని ఏదైనా బ్యాక్టీరియా అది చేరడం వల్లే కదా పింపుల్స్ అనేవి వస్తాయి. సో అలాంటి బ్యాక్టీరియా అది రానివ్వకుండా ముందే ప్రివెంట్ చేస్తుంది. సో సోప్తో మనం అవుటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ని బాగా క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం బాడీకి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గిపోతాయి. లైక్ కొంతమందికి చెమటల వల్ల బ్యాడ్ స్మెల్ రావడం కానీ, సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ బాగా తగ్గిపోతాయండి ఈ సోప్ వల్ల. సో లెట్ us see అసలు సోప్ ఎలా తయారు చేస్తారో ఏంటో, దాని బెనిఫిట్స్ ఏంటో కూడా మళ్ళీ ఒకసారి వీడియోలోనే చూసేద్దాము, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెష్ వేపాకులు తీసుకొని ఆ వేపాకుల్ని జస్ట్ గ్రైండ్ చేసి ఫిల్టర్ చేస్తే ఇలా జ్యూస్ వస్తుందండి. తర్వాత సోప్ తీసుకొని, ఎనీ సోప్ అండి, ఇక్కడ మా మదర్ డవ్ సోప్ తీసుకున్నారు, దాన్ని గ్రేట్ చేస్తున్నారు, ఇలాగా స్మాల్ పీసెస్ లాగా చేస్తున్నారు అనమాట. మనం పీసెస్ అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా పీలర్తో జస్ట్ అలా చేసుకోవచ్చు అనమాట, గ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ పీసెస్ని ఇంత పల్చగా చేస్తే ఏంటంటే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో దానికోసమే ఇలా పీల్ చేస్తున్నారండి.
తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దాంట్లోని వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఏ బౌల్లోనైతే ఆ పీసెస్ని వేసుకున్నామో ఆ బౌల్ని తీసుకొచ్చి వాటర్లో పెట్టాలి. సో సోప్ మెల్ట్ అయినంత వరకు ఇలా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. సో బాయిలింగ్ వాటర్ హీట్ వల్ల సోప్ అనేది కరుగుతుందన్నమాట. చూసారు కదా, బాగా కరుగుతుంది సోప్ అనేది. సో ఇక్కడైతే మా మదర్ 3 సోప్స్ తీసుకున్నారండి. వాటిని ఇలా మెల్ట్ చేస్తున్నారు. సో అది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం వేప జ్యూస్ని తీసుకోవడమే. వేప జ్యూస్ని దాంట్లో వేసేసుకొని మళ్ళీ కలపడం మొదలుపెట్టాలి. సో కలుపుతూ ఉంటే ఇలా వస్తుందండి. కంటిన్యూస్గా కలపాలండి. కలిపితేనే ఎక్కడ మీకు ఏంటంటే లమ్స్ అవి ఉండిపోకుండా సో ఇలా ఫామ్ అవుతుందన్నమాట. స్మూత్గా ఇలా వస్తుందన్నమాట. సో దీంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ కలపాలి. ఆయిల్ నేను ఫిగారో తీసుకున్నానండి. సో 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసాను. దాని తర్వాత మౌల్డ్స్లోని మా మదర్ అయితే సింపుల్గా స్టీల్ బౌల్స్ తీసుకున్నారు. ఆ స్టీల్ బౌల్స్లోని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నారనమాట. జస్ట్ అలా స్ప్రెడ్ చేయడమే ఈవెన్గా, అంటే ఆ కార్నర్స్ వరకు వచ్చినంత వరకు అలా స్ప్రెడ్ చేయాలి. లేదంటే ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే అది అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. The afterglow of this daily war, I need so much more than just holy water. The way మార్కెట్లో ఉన్న మౌల్డ్స్ తెచ్చుకొని వాటిలో వేసుకున్నా సరే, లేదు అంటే మా దగ్గర మౌల్డ్స్ లేవండి అంటే ఇలా సింపుల్గా మీ దగ్గర ఉన్న కంటైనర్స్లోని వేసుకోవచ్చు. బట్ కంటైనర్కి ఈ సొల్యూషన్ వేసే ముందు కొంచెం గ్రీజింగ్ చేసుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసి గ్రీజింగ్ చేసుకోండి. సో ఇవ్వండి బెనిఫిట్స్ ఆఫ్ నీమ్. ఈ వింటర్లో చాలామందికి ఇరిటేషన్ వస్తుంది, స్కిన్కి ఇచ్చింగ్ వస్తుంది, అవన్నీ తగ్గిస్తుందండి. అండ్ యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ యాక్నేని తగ్గిస్తుంది. అండ్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ ఆలివ్ ఆయిల్ అయితే చాలా బాగా బెనిఫిట్స్ చేస్తుందండి. ఇట్ మాయిశ్చరైజెస్ ద స్కిన్ అండి. చాలా ఫాస్ట్గా ఆ డ్రైనెస్ని తగ్గించేస్తుంది. మేకప్ రిమూవర్గా పనిచేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఆలివ్ ఆయిల్ కూడా స్కిన్కి చాలా మంచిది. అండ్ దిస్ ఇస్ పపాయా బేస్డ్ సోప్ అండి. పపాయాతో ఈ సోప్ని తయారు చేశారు. ఈ సోప్ని నేను నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తానండి. సారీ చూపించలేకపోయాను, ఎందుకంటే ఈ సోప్ తయారు చేసినప్పుడు నేను ఇంట్లో లేను. సో వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను అనమాట. సో ఇంతేనండి. నీమ్ సోప్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సోప్ చూసారు కాబట్టి మీకు అర్థమైంది కదా. పపాయా సోప్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. బట్ జస్ట్ ఒకసారి పపాయా సోప్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే మీకు చూపించాను. సో మీరు కూడా ఈ సోప్ని చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ యూజ్ చేయండి. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో నాకు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్.